జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుపై దాడి తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సుపై సుమారు 100 మంది బైకర్లు దాడి చేశారు. కత్తులు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. దాడి సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై స్థానికులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడాన్ని గమనించిన బైకర్లు అక్కడి నుంచి పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఏం జరిగింది అసలుకి? ఎంఎన్ఆర్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కల్వకుర్తి డిపో నుంచి ఒక బస్సు హైదరాబాద్ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సమయంలో కందుకూరు సమీపంలో రాచనూరు గేటు వద్ద కొంతమంది బైకర్లు, అంటే దాదాపు 100 మంది కూడా బైక్ల మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవరు 2 సార్లు హారన్ కొట్టడంతో మేము వెళ్తున్న క్రమంలో మమ్మల్ని జరగమంటావా, మాకు హారన్ కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతావంటే ఒక్కసారిగా 100 మంది పైగా ఒక్కసారిగా కూడా ఆ బస్సు పైన దాడికి ప్రయత్నించారు. కత్తులతో కూడా దాడి చేసినట్లుగా కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తంగా బైకర్ల దాడితో ఒక్కసారిగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా మొత్తం కూడా భయాందోళనకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒక యాక్షన్ సినిమాను తలపించే విధంగా బస్సును కూడా పూర్తి స్థాయిలో అటాక్ చేస్తూ పూర్తిగా బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మొత్తంగా అక్కడ ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరికి మినహాయిస్తే ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాలేదు. మొత్తంగా విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు అక్కడ చుట్టుముట్టు చేరి ఈ విషయాన్ని వాళ్ళు ఏదైతే సెల్ ఫోన్ లో బంధిస్తున్న క్రమంలో వారికి కూడా అక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా హెచ్చరికలు జారీ చేశారు. వీడియోలు తీస్తే మీ మీద కూడా దాడి చేస్తాం, మిమ్మల్ని కూడా చంపుతామంటూ కూడా బెదిరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా కూడా వీడియోలు తీయకుండా వెంటనే 100కు డయల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చేలోగా బైకర్లంతా కూడా అక్కడి నుంచి జారుకున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కల్వకుర్తి డిఎం కు కూడా బస్సు డ్రైవర్ కూడా ఫోన్ చేశాడు. పరిస్థితి ఈ విధంగా జరిగిందని చెప్పి ఇలా వెళ్లే క్రమంలో అటు నుంచి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంత పరిధిలోకి వచ్చే మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కూడా నేరుగా బస్సు తీసుకెళ్లి అక్కడికి ఆపాడు. అక్కడ బస్సు డ్రైవర్ పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి హైదరాబాద్ సమీప బార్డర్ లో కూడా పోలీసులకు మొత్తం కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక చోట మాత్రం ఈ యొక్క పోలీసులను చూసి కొంతమంది బైకర్లు రూట్ మార్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కూడా ఈ విషయం జరగడంతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు బైకర్లు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకోసం ఈ గొడవ స్టార్ట్ అయింది, ఎందుకోసం వీళ్ళు బస్సు మీద దాడి చేశారనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 100 మంది సినిమాలో చూపించినట్టుగా ఒక్కసారిగా బస్సు అద్దాలు ధ్వంసం చేయడం, కత్తులతో దాడికి దిగడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి చిన్నపిల్లలను తీసుకున్న వారు కూడా ఒకసారిగా తమకు ఏమవుతుందని చెప్పి కూడా పూర్తిగా భయాందోళనకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయారు. బస్సు డ్రైవర్ అయితే చాకచక్యంతో కొద్దిగా దీన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడం కాకుండా అక్కడ నుంచి మహేశ్వరం పిఎస్ కు ఈ బస్సును తరలించి అక్కడ పూర్తిగా పోలీసులకు అయితే ఈ ఘటనను వివరించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఏమైనా థ్యాంక్ యూ శంకర్. బులెటిన్లో మనం బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుపై దాడి తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సుపై సుమారు 100 మంది బైకర్లు దాడి చేశారు. కత్తులు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. దాడి సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై స్థానికులు 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడాన్ని గమనించిన బైకర్లు అక్కడి నుంచి పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఊహించినటువంటి ఘటన అయితే జరిగింది రంగారెడ్డి జిల్లాలో. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుపై దాడి తీవ్ర కలకలం రేపుతుంది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సుపై సుమారు 100 మంది బైకర్లు దాడి చేశారు. కత్తులు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. దాడి సమయంలో బస్సులో
15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై స్థానికులు 100కి డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడాన్ని గమనించిన బైకర్లు అక్కడి నుంచి పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. కల్వకుర్తి డిపోకి చెందిన బస్సు ఉదయం 6 గంటలకి కల్వకుర్తిలో బయలుదేరి అక్కడి నుంచి హైదరాబాద్ వస్తుండగా మహేశ్వరం చేరుకోగానే కొంతమంది యువకులు బస్సుకు అడ్డంగా వస్తూ ఆ బస్సుకి ఇబ్బంది కలిగిస్తూ ప్రయాణికులు రోడ్లపైన స్టెంట్లు చేస్తూ వెళ్తుండడంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. హారన్ కొట్టడంతో అక్కడ బైక్ పై వెళ్తున్న యువకులంతా కూడా ఆ బస్ పై దాడి చేసి బస్ కు సంబంధించిన అద్దాలను కూడా ధ్వంసం చేసి డ్రైవర్ ని దాడి చేయబోయారు. కానీ ప్రయాణికులు 15 నుంచి 20 మంది ప్రయాణికులు ఉండడంతో ఆ ప్రయాణికులు గట్టిగా అరవడంతో అక్కడ నుంచి ముందుకు పారిపోవడంతో వారికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అక్కడ బస్ లో ప్రయాణిస్తున్న వారంతా రికార్డ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా బస్ పై దాడి చేసి బస్ లో ఉన్న డ్రైవర్ ని కూడా బెదిరించే ప్రయత్నం చేసినట్టుగా అక్కడ ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. దీనిపైనే మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో బస్ డ్రైవర్ ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కొంతమంది ఆకతాయిలందరూ కూడా బైక్ పై వెళ్తూ బస్ కు సైడ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసి హారన్ కొట్టినందుకు బస్ అద్దాలను ధ్వంసం చేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎవరైతే బైక్లపై స్టెంట్లు చేస్తూ అదేవిధంగా బస్ పై దాడికి పాల్పడ్డారో వాళ్ళ కోసం గాలిస్తున్నారు. మహేశ్వరానికి చెందిన యువకులే వీరంతా కూడా చుట్టుపక్కల ఉండేవారంతా రోడ్డుపై ఉదయాన్నే చాలా మంది స్నేహితులతో కలిసి స్టెంట్లు చేస్తూ ఆ బస్ కు అడ్డంగా ఉండడంతోనే కొద్ది దూరం బస్ నే ఫాలో అయ్యి ఆ తర్వాత బస్ ని ధ్వంసం చేసి అక్కడ నుంచి పారిపోతుండగా వీడియోలు అన్ని కూడా రికార్డ్ చేశారు. ఆ విజువల్స్ ఆధారంగా ఎవరెవరు బస్ పై దాడికి పాల్పడ్డారనే దానిపైన మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా మహేశ్వరం పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.